ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ఇదంతా జరిగాక నేను చూస్తూ ఉన్నాను. అప్పుడు పరలోకంలో ఒక తలుపు తెరుచుకొని ఉంది. నేను ఇంతకు ముందు విన్న స్వరం భేరీనాదంలో నాతో మాట్లాడుతుంటే విన్నాను. ఆ స్వరం, పైకి రా, తర్వాత జరగాల్సినవి నీకు చూపిస్తాను అని పలికింది. వెంటనే నేను ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళాను. అప్పుడు పరలోకంలో ఉన్న ఒక సింహాసనాన్ని, ఆ సింహాసనంపై కూర్చున్న ఒక వ్యక్తిని చూశాను. అలా కూర్చున్న వ్యక్తి చూడడానికి సూర్యకాంతమణిలాగా కెంపులాగా ఉన్నాడు. ఆ సింహాసనం చుట్టూ మరకతంలా ప్రకాశిస్తూ ఒక ఇంద్రధనుస్సు ఆవరించి ఉంది. ఆ సింహాసనం చుట్టూ 24 వేరే సింహాసనాలున్నాయి. వాటి మీద 24 పెద్దలు కూర్చొని ఉన్నారు. వారంతా తెల్లటి బట్టలు కట్టుకొని ఉన్నారు. వారి తలలపై బంగారు కిరీటాలున్నాయి. ఆ సింహాసనం నుండి మెరుపులు, శబ్దాలు, ఉరుములు వస్తున్నాయి. సింహాసనం ముందు 7 దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అవి దేవుని 7 ఆత్మలు. ఆ సింహాసనం ఎదురుగా స్ఫటికం లాంటి సముద్రం లాంటిది ఉంది. ముందు వెనక కళ్ళు ఉన్న 4 ప్రాణులు సింహాసనం చుట్టూ ఉన్నాయి. మొదటి ప్రాణి సింహంలా ఉంది. రెండవది దూడలా ఉంది. మూడవ ప్రాణికి మనిషి ముఖం లాంటి ముఖం ఉంది. 4వ ప్రాణి ఎగురుతూ ఉన్న డేగలా ఉంది. ఈ 4 ప్రాణుల్లో ప్రతి ప్రాణికి 6 రెక్కలున్నాయి. వాటి చుట్టూ రెక్కల లోపల కూడా కళ్ళతో నిండి ఉన్నాయి. అవి పగలు రాత్రి మానకుండా ఈ విధంగా చెబుతున్నాయి: పూర్వం ఉండి, ప్రస్తుతం అంటూ, భవిష్యత్తులో వచ్చేవాడు, అంతటినీ పరిపాలించేవాడు, దేవుడు అయిన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆ ప్రాణులు సింహాసనంపై కూర్చొని శాశ్వతంగా జీవిస్తున్న వాడికి ఘనత, కీర్తి, కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నప్పుడు ఆ 24 పెద్దలు సింహాసనంపై కూర్చున్న వాడి ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేశారు. వారు శాశ్వతంగా జీవిస్తున్న వాడికి మొక్కి, మా ప్రభు, మా దేవా, నువ్వు ఘనత, కీర్తి, ప్రభావాలు పొందడానికి అర్హుడివి. ఎందుకంటే నువ్వు సమస్తాన్ని సృష్టించావు. నీ ఇష్ట ప్రకారమే అవి ఉనికిలో ఉన్నాయి అని చెబుతూ తమ కిరీటాలను ఆ సింహాసనం ముందు ఉంచారు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన చేతిలో 7 సీలులతో గట్టిగా మూసి ఉన్న ఒక గ్రంథాన్ని చూశాను. ఆ గ్రంథం వెనక లోపల రాసి ఉంది: బలిష్ఠుడైన ఒక దేవదూత ఆ గ్రంథం సీలులు తీసి, దాన్ని తెరవగలిగే యోగ్యుడు ఎవరు అని బిగ్గరగా ప్రకటన చేస్తుంటే చూశాను. కానీ ఆ గ్రంథాన్ని తెరవడానికైనా చూడడానికైనా పరలోకంలో, భూమి మీద, భూమి కింద ఎవరికీ సామర్థ్యం లేకపోయింది. ఆ గ్రంథాన్ని తెరవడానికైనా చూడటానికైనా సామర్థ్యం కలవారు ఎవరూ కనబడకపోవడంతో నేను వెక్కి వెక్కి ఏడ్చాను. అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు నాతో, ఏడవకు, చూడు, 7 సీలులను తీసి ఆ గ్రంథాన్ని తెరవడానికి యూదా గోత్ర సింహము, దావీదు వేరు అయిన వ్యక్తి జయించాడు అన్నాడు. సింహాసనానికి ఆ 4 ప్రాణులకు, పెద్దలకు మధ్యలో గొర్రెపిల్ల నిలబడి ఉండడం నేను చూశాను. ఆ గొర్రెపిల్ల వధ అయినట్టుగా కనిపించింది. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు, 7 కళ్ళు ఉన్నాయి. ఆ కళ్ళు భూమి అంతటికి వెళ్ళిన దేవుని 7 ఆత్మలు. గొర్రెపిల్ల వచ్చి సింహాసనంపై కూర్చున్న ఆయన కుడి చేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. ఆ గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 ప్రాణులు, 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాష్టాంగపడ్డారు. ఆ 24 పెద్దల చేతిలో తీగ వాయిద్యాలు, ధూపంతో నిండి ఉన్న బంగారు పాత్రలు ఉన్నాయి. ఆ ధూపం పరిశుద్ధుల ప్రార్థన. ఆ పెద్దలు ఆ గ్రంథాన్ని తీసుకొని, దాని సీలులు తెరవడానికి నువ్వు యోగ్యుడివి
నువ్వు వధ అయ్యావు. ప్రతి వంశం నుండి, ప్రతి భాష మాట్లాడే వారి నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి జనం నుండి నీ రక్తాన్ని ఇచ్చి దేవుని కోసం మనుషులను కొన్నావు. మా దేవుడికి సేవ చేయడానికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేశావు. కాబట్టి వారు భూలోకాన్ని పరిపాలిస్తారు అంటూ ఒక కొత్త పాట పాడారు. ఇంకా నేను చూస్తూ ఉండగానే సింహాసనాన్ని, ఆ ప్రాణులను, పెద్దలను చుట్టుకొని ఉన్న గొప్ప దూతల బృందం స్వరం వినిపించింది. వారి సంఖ్య లక్షల కొలదిగా, కోట్ల కొలదిగా ఉంది. వారు వధ అయిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత, యశస్సు, ప్రశంస పొందడానికి యోగ్యుడు అని పెద్ద స్వరంతో చెబుతూ ఉన్నారు. అప్పుడు పరలోకంలోనూ, భూమిపైన, భూమి కింద, సముద్రంలోనూ సృష్టి అయిన ప్రతి ప్రాణి, వాటిలోనిదంతా సింహాసనంపై కూర్చున్న ఆయనకు, గొర్రెపిల్లకు ప్రశంస, ఘనత, యశస్సు, పరిపాలించే శక్తి కలకాలం కలుగుగాక అనడం నేను విన్నాను. ఆ 4 ప్రాణులు ఆమేన్ అని చెప్పాయి. ఆ పెద్దలు సాగిలపడి పూజించారు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ఆ గొర్రెపిల్ల ఆ 7 మొదటి సీలు తెరవడం చూశాను. అప్పుడు ఆ 4 ప్రాణుల్లో ఒకటి గర్జిస్తున్నట్టుగా ఇలా రా అనడం విన్నాను. నేను అటు చూస్తుంటే తెల్లని గుర్రం ఒకటి కనిపించింది. దాని మీద కూర్చున్న రౌతు చేతిలో ఒక విల్లు ఉంది. అతనికి కిరీటం ఇచ్చారు. అతడు జయిస్తూ ఇంకా జయించడానికి బయలుదేరాడు. గొర్రెపిల్ల 2వ సీలు తెరిచినప్పుడు 2వ ప్రాణి ఇలా రా అనడం విన్నాను. అప్పుడు ఎర్రగా ఉన్న మరో గుర్రం బయలుదేరింది. దానిపైన కూర్చున్న రౌతుకు పెద్ద కత్తి ఇచ్చారు. మనుషులు ఒకరినొకరు హతం చేసుకునేలా భూమిపైన శాంతిని తీసివేయడానికి అతనికి అనుమతి ఉంది. ఆ తర్వాత గొర్రెపిల్ల 3వ సీలు తెరిచాడు. అప్పుడు ఇలా రా అని 3వ ప్రాణి పిలవడం విన్నాను. నేను అప్పుడు ఒక నల్లని గుర్రం చూశాను. దాని మీద కూర్చున్న వ్యక్తి చేతిలో ఒక త్రాసు పట్టుకొని ఉన్నాడు. 4 ప్రాణుల మధ్య నుండి ఒక స్వరం, రోజు కూలీకి 1 కిలో గోధుమలు, రోజు కూలీకి 3 కిలోలు బార్లీ గింజలు, ఇక నూనెని, ద్రాక్షారసాన్ని పాడు చేయవద్దు అని పలకడం విన్నాను. గొర్రెపిల్ల 4వ సీలు తెరిచినప్పుడు ఇలా రా అని 4వ ప్రాణి చెప్పడం విన్నాను. అప్పుడు బూడిద రంగులో పాలిపోయినట్టు ఉన్న ఒక గుర్రం కనిపించింది. దాని మీద కూర్చున్న వాడి పేరు మరణం. పాతాళం వాడి వెనకే వస్తూ ఉంది. కత్తితో, కరువుతో, వ్యాధులతో, క్రూర మృగాలతో చంపడానికి భూమి మీద 4వ భాగంపై అతనికి అధికారం ఇవ్వడం జరిగింది. ఆయన 5వ సీలు తెరిచినప్పుడు దేవుని వాక్కు కోసము, తమ సాక్ష్యం కారణంగాను హతమైన వారి ఆత్మలను ఒక బలిపీఠం కింద చూశాను. వారు బిగ్గరగా ఇలా అరుస్తున్నారు, సర్వాధికారి, పరిశుద్ధుడా, సత్యవంతుడా, ఎంతకాలం ఇలా తీర్పు తీర్చకుండా ఉంటావు? మా రక్తానికి ప్రతిగా భూమిపై ఉన్న వారిని శిక్షించకుండా ఎంతకాలం ఉంటావు? అప్పుడు వారిలో ప్రతి ఒక్కరికి తెల్లని దుస్తులు ఇచ్చారు. మీలాగే హతం కావలసిన మీ తోటి సేవకులు, సోదర సోదరీల లెక్క మొత్తం పూర్తి అయ్యేంత వరకు ఇంకా కొంత సమయం వేచి ఉండాలి అని వారికి చెప్పడం జరిగింది. ఆయన 6వ సీలు తెరిచినప్పుడు నేను చూస్తూ ఉండగా పెద్ద భూకంపం కలిగింది. సూర్యుడు గొంగలిలాగా నల్లగా మారిపోయాడు. చంద్రబింబం అంతా రక్తంలా ఎర్రగా అయిపోయింది. పెనుగాలి వీచినప్పుడు అంజూరు చెట్టు నుండి వచ్చి కాయలు రాలినట్టుగా ఆకాశంలోని నక్షత్రాలు భూమిపై రాలాయి. ఆకాశమంతా చుట్టిన కాగితంలా అదృశ్యమైపోయింది. పర్వతాలు, ద్వీపాలు అన్నీ వాటి స్థానాల నుండి కదిలిపోయాయి. అప్పుడు భూమి మీద ఉన్న రాజులు, ప్రముఖులు, సేనాధిపతులు, సంపన్నులు, శక్తిమంతులు, ఇంకా బానిసలు, స్వేచ్ఛాజీవులు అంతా పర్వతాల రాళ్ళ
సందుల్లోనూ గుహల్లోనూ దాక్కున్నారు. వారు, మీరు మా మీద పడండి. సింహాసనంపై కూర్చున్న ఆయన ముఖకాంతి నుండి, గొర్రెపిల్ల తీవ్ర ఆగ్రహం నుండి మమ్మల్ని దాచిపెట్టండి. వారి మహా ఉగ్రత దినం వచ్చేసింది. ఎవరు నిలబడగలరు అంటూ పర్వతాలను రాళ్లను బతిమాలుకున్నారు.